మెడిసిన్లోని మాస్టర్ మైండ్ స్కూల్కు రావడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకోసం అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా దాదాపు ఒక 30 నుంచి 40 పాటలు ఉద్యమంలో సమయంలో పాడాను. అదే కాకుండా మన ఏవో సార్ ఏదైతే కృష్ణవేణి స్కూల్లో గత 8 సంవత్సరాలు మాకు అనుబంధం ఉన్న బంధం. మరి ఇక్కడ పిలిపించిన ప్రిన్సిపాల్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ 79వ సంవత్సర గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బలో భారత్ మాతాకి గట్టిగా ఇక్కడ ఒక్కసారి అరిస్తే అక్కడ హెడ్ ఆఫీస్ వినిపించాలి. ఒక్కసారి హుషారుగా ఉన్నారు అందరం. అదే ఓకే చిల్డ్రన్స్, నేను కొన్ని క్వశ్చన్ అడుగుతా, దానికి మంచి సమాధానం చెప్తే వాళ్ళందరూ కూడా మంచి సబ్జెక్ట్ గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? మీరు రెడీయా ఈ పంద్యానికి? రెడీయా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మిత్రులారా. స్టూడెంట్స్ దయచేసి టీచర్స్ ఎవరు సపోర్ట్ చేయకండి. ఆ స్టూడెంట్స్ చాలా టైంలో చాలా మందికి అవసరం. మనం చూస్తున్నాము ఏదైతే చాలా మంది జెండా వేసామా జెండా వందనం అన్నప్పుడు జెండా ఎగరేసామా జనగణ పాడామా జై కొట్టామా స్వీట్లు తిన్నామా ఇంటికి పోయినామా కాదు. దాని గురించి ప్రతి ఒక్కరు అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ 56 పబ్లిక్ టాక్ తీసుకుంటా దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్క దాని గురించి తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదటిగా నేను ఈ రోజు క్వశ్చన్ అడుగుతున్నాను. ఏదైతే ఇందాక కూడా మీకు చెప్పడం జరిగింది ఏవో సార్ గారు కూడా ఓకే జనగణమన పాడామా పాడారు కదా? ఓకే, అందరు రెడీ కదా? జనగణమన జాతీయ గీతం పాడడానికి ఎంత సమయం పడుతుంది? ఓన్లీ వన్ షుడ్ కమ్. చెప్పు పేరెంట్ ఏ క్లాస్ ఏంటి మేడం? మొత్తం ఫ్లేవర్ ఉన్నట్టున్నారు పిల్లలు. గట్టిగా చెప్పండి మాట్లాడే. ఓకే, థ్యాంక్ యూ. సమాజానికి చాలా అవసరం మనం చూస్తున్నాము. అదే కాకుండా ఇంతకు ముందు కూడా ఏదైతే చేయలేపండి ఆన్సర్ చెప్పకండి. చేయలేపండి కానీ ఆన్సర్ చెప్పకండి. ఓకేనా? రైట్. ఓకే, జాతీయ గీతం పాడడానికి 52 సెకండ్లు చెప్పారు. ఓకే, జాతీయ గీతం మొట్టమొదటిగా ఎక్కడ వాడారు? చేయలేపండి. వా పాపరా కంపాస్ యు ఆల్సో కమ్ హియర్. చాక్లెట్స్ చూడండి, ఇది కబర్ మాస్టర్ మైండ్స్ అంటే గట్టిగా చెప్పండి. వర్షిని ఏ క్లాస్ అమ్మా? ఫస్ట్ క్లాసా? నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తావా? కన్ఫర్మ్. అటు చూడు. ఓకే, మొట్టమొదటిగా ఎక్కడ పాడారు? జాతీయ గీతం మొట్టమొదటిగా ఎక్కడ పాడారు? ఖతం తాత బాయ్ పేరేంటి? భరత్. ఏ క్లాస్? 8th క్లాస్. చెప్తావా సమాధానం? ఎక్కడ పాడారు? వెస్ట్ బెంగాల్. రైట్ ఆన్సరా? మంచిగా చెప్పండి. కరెక్ట్ చెప్పండి. రాంగ్ చెప్పినట్టు కరెక్ట్ చెప్పు. రైట్, గుడ్ ఆన్సర్. గట్టిగా చెప్పండి. ప్రిన్సిపల్ గారు కూడా అంటే బయట ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. జాతీయ గీతం పాడడానికి 52 సెకండ్లు. అదే విధంగా పాడిన ఫస్ట్ పాట ఎక్కడ పాడారు? కలకత్తాలో. మరి ఆ పాడిన మొదటి పాట సింగర్ ఎవరు చెప్పగలుగుతారా? ఓకే, పేరండి రేవంత్. ఏ క్లాస్? ఓకే, పాడిన మొట్టమొదటి ఎవరు? వెరీ గుడ్. గుడ్.
చాలా మందికి తెలియదు సార్. నిజంగా చెప్తున్నా, చాలా మందికి తెలియదు ఈ విషయం. మేడం కూడా చెప్తున్నారు, చాలా మందికి తెలియదు. మరొకసారి చెప్తున్నారు, 52 సెకండ్లు జాతీయ గీతం పాడడానికి మొట్టమొదటిగా ఎక్కడ పాడారు? మరి ఎవరు పాడారు? రైట్. మరి జాతీయ జెండాలు అందరూ పెట్టుకున్నారా? దీన్ని రూపొందించింది ఈ సైడ్ వచ్చి ఎవరు రూపొందించారు అమ్మా చెప్పండి. దీన్ని నువ్వేనా? మనం కొంచెం నాకు వేరే ఛాయిస్ అవకాశం లేదు. దీన్ని రూపొందించింది ఎవరు? ఈ సైడ్. ఓకే, వస్తున్నారు. సపోర్ట్ చేయండి, చెప్పండి, కొట్టండి. మైకి మేడం, మైకి పేరేంటి? ఏ క్లాస్ అమ్మా? ఎయిత్ క్లాస్. చెప్పు, ఎవరు నిజం? పింగళి అంటే ఇంతకు ముందు సారే చెప్తారు, మళ్ళీ మార్చుతారు మీరు. ఇంతకు ముందు సారే చెప్తారు, గట్టిగా చెప్పండి సార్. ఇవ్వండి రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్, జెండాలో ఒక చక్రం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. దయచేసి చెప్పకండి, ఆన్సర్ చెప్పకండి. సబర్ కరో. జెండాలో అశోక చక్రం ఉంటుంది, ఆ సైడ్. ఓకే, దాంట్లో ఎన్ని లైన్స్ ఉంటాయి? How many lines are present in Ashok Chakra? What is your name? ఏ క్లాస్? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారా? తెలుసా ఏ చక్రం అంటారు దాన్ని? మేడం, అశోక చక్రం. రైట్. ఎన్ని లైన్స్ ఉంటాయి దాంట్లో? గట్టిగా చెప్పండి. ఓకే, ఫైనల్ గా మనం చూస్తున్నాం ఈరోజు శాసన దినోత్సవం. చాలా మందికి గత పబ్లిక్ టాక్ నేను తీసుకుంటున్నా. బీటెక్ కాలేజ్ వాళ్ళకు తెలిసే పోయిన పబ్లిక్ టాక్ నాకు చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్ డే? డిఫరెంట్ స్వాతంత్ర దినం, ఇండిపెండెన్స్ డే అంటే మనకు కూడా తెలియలేదు. కానీ ఇక్కడైతే సమాధానం చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. దాదాపు ఒక్కొక్క వీడియో 4 మిలియన్స్ 5 మిలియన్స్ పోయిన సార్ కూడా అడగండి కావాలి. ఎంత సిగ్గుచేటంటే సమాజానికి కావాల్సిందేది జెండా ఎగిరామా, జనగణ పాడామా, ఇది కాదు. అసలు దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది మనం చూస్తున్నాము, జాతీయ జెండా వందనం రోజు సినిమాలు పాల్గొంటే ఎక్కుతున్నారు. కానీ మీ స్కూల్లో సార్, ప్రిన్సిపల్ సార్ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక మంచి మెసేజ్ పేరెంట్స్ గురించి స్కిప్ చేశారు, చాలా అభినందిస్తున్నారు సార్. చాలా నిజంగా చెప్తున్నారు. మరొకసారి కూడా ఆ స్కిప్ చేసిన పిల్లల కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఓకే, 15 ఆగస్టు నాడు కేంద్రంలో జెండా ఎవరు ఆవిష్కరిస్తారు? ఎవరు ఎగరేస్తారు? Who hoists the flag and where? ఇండిపెండెన్స్ డే రోజు On Independence Day, who hoists the flag and ఎవరైనా where? చేయలేదండి. Primary section, I want you to come and give the answer. ఎవరు చేయలేదండి, దయచేసి ఆన్సర్ అలా. No, Bharat, no. Please. అయిపోయి చెప్పిందా? ఇంకెవరో చెప్పలేదా? రామ్మరా రైట్. ఇంట్రడక్షన్ Independence Day, where we hoist the flag and where? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే, జెండా Kailash University. ఎవరు ఎగరేస్తారు? రైటా? గట్టిగా చెప్పండి. రైట్, ఒకసారి రైట్ ఇవ్వండి. రైట్. ఫైనల్ గా దీన్ని మాత్రం చెప్పిన వాడు అసలైన మాస్టర్ మైండ్స్ హీరో. లాస్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో నా తరపు నుంచి కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. 100% చెప్తున్నా. జాతీయ గీతం పాడుతుంటే, జనగణమన పాడుతుంటే, జాతీయ జంతువు లైన్ ఆ పులి టైగర్ వచ్చిందనుకో, అప్పుడు మీరేం చేస్తారు? When we are singing, okay, suddenly if any animal come, what you will do that time? మరొకసారి జాతీయ గీతం పాడుతుంటే, జనగణమన పాడుతుంటే, జాతీయ వాళ్ళ కోసం Nakshatra. 10th క్లాస్ Nothing. So 10th class, I want to give you. ఓకే, దయచేసి ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. చాలా దీనికి కావాలి సమాధానం. సార్ పేరు చెప్పండి.
My name is Sheikh Matin, sir. Sheikh Sheikh Matin. Sheikh Bari. మతి ఏ క్లాస్? 10th class, sir. ఈ క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. చెప్పు ఒకసారి క్వశ్చన్. జాతీయ గీతం పాడేటప్పుడు లయన్ అని ఏమన్నా డేంజర్ సైన్ టైగర్ నేషనల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాతీయ గీతం జనగణ మనం పాడుకున్నాము. సింహం వచ్చినా లైన్ వచ్చినా నెక్స్ట్ ఏంది పరిస్థితి? అది జాతీయ జంతువు, ఇక్కడ జాతీయ గీతం. సరే నీ అభిప్రాయం What is చెప్పు. your ఏమొచ్చినా పాము వచ్చినా వెనకాల వచ్చినా సింపుల్ గీతం పాడాలి. ఆ? ఏమొచ్చినా జాతీయ జంతువు వచ్చినా పాము వచ్చినా ఏమొచ్చినా ఆ. పాడాలి. పాడాలి. ప్రాణం పోతే కదా. ప్రాణం పోయినా దేశం కోసం పాడాలి. వా! Very good. చెప్తున్నాను కదా, మనం కాదు. ఈ రోజు మనం సార్ చెప్పినట్టు యువసారి గారు చెప్పారు. గతంలో వాళ్ళు ఈ స్వాతంత్రం కోసం ఎన్నో రక్తదానాలు పోసి దాదాపు కొన్ని వందల మంది కాదు వేల మంది ప్రాణాలు త్యాగం చేసి ఈ రోజు స్వాతంత్రం తీసుకొచ్చారు. మిత్రులారా, స్వాతంత్రం ఊరుకుంటే రాలేదు. ఏదైతే అప్పటి బ్రిటిష్ వాళ్ళను పరిపాలించి కాదు, మనము హింసించి దారుణంగా శిక్షించి ఈ రోజులలో మనకు వాళ్ళు ఎంత నరకం అనుభవించారో మనకు చెప్తున్నారు. వ్యవసాయం గురించి చెప్పారు కూడా. మరి దాని వల్ల చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క యువత దేశం జాతీయ జెండానికి ముందు సెల్యూట్ కొట్టిన తర్వాతే మన ప్రాణం ఉన్నా సరే పోయినా సరే అని చెప్పిన మరొకసారి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి కొట్టండి. సార్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రోజు నాకు ఇంతగా పిలుచుకున్నందుకు మా ప్రిన్సిపాల్ సార్ వేణుగోపాల్ సార్ గారికి, అదే మా యువ సార్ గారికి, మీ స్టాఫ్ మెంబర్స్ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ కూడా 79వ గణతంత్ర శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. నేను జాడ లక్ష్మణ్ సార్. సారీ, 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మర్చిపోతున్నా సార్. సారీ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Coming here and being a motivational speak for all the students. Some of the questions you have asked was I didn't thought students will answer, but even though they have answered very well, good students. Congratulations to everyone who have answered properly and correctly. Thank you. And now students.